ఈరోజు మన కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. బైబిల్లో తీసుకొచ్చిన చదవండి. లూకాసు వార్త 13వ వచనం నుండి 21వ వచనం వరకు బైబిల్లో తీసుకొచ్చిన చదవడము. ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయన పోయి మీ మీద చెప్పనిగానైనాను మంచి పెట్టేవాడిగానైనాను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వలన వారి జీవమునకు మూలము కాదనను. ఆడు ఒక నిమిషం. ఇప్పుడు చదవబడిన వాక్యము యేసయ్య స్వతహాగా శిష్యులతోని బయట జనాలతోనే చెప్పాడు మాట్లాడి. ఒకని కలిమి విస్తరించుట చేత మన జీవములకు మూలం కాదు అని. మనమేమనుకుంటాం, ఎంతసేపు డబ్బు ఉంటే సరిపోతుంది, బంగారం ఉంటే సరిపోతుంది, భూములు ఉంటే సరిపోతాయి, అధికారం ఉంటే సరిపోతుందని ఎప్పుడో ఉంటాం. అవన్నీ వేస్ట్. దేవుడు నీ దగ్గర లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నా నువ్వు వ్యర్థమే. కనుక మనం ఏం చేయాలంటే ఇచ్చిన దేవుడిని మర్చిపోకుండా జాగ్రత్తగా ఆయన మాట విని నడుచుకునేటట్టు ఉంటే ఇవన్నీ నీకు వస్తాయి, ఇవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే దేవుని చిత్తానుసారంగా మనము జీవించడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఒక ఆయన యేసయ్య అక్కడ ఉన్నాడని చెప్పేసి, యేసయ్య ఏదైనా చేయగలుగుతాడని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చి, అయ్యా ప్రభువా మా ఆస్తి తగాదాలు ఉన్నాయి మా ఇంట్లోనూ, మరి మా అన్నదమ్ముడికి చెప్పండి, నాకు నా భాగాన్ని ఇచ్చేమని చెప్పండి అన్నాడంట. యేసయ్య ఆస్తులు కూడా విందిరా ఆయన, అయినా మేము తీర్పగానే జడ్జి గారు నన్ను నియమించాడు, అవసరం లేదు, సరే ఇక్కడ వాళ్ళు ఎంతో కూర్చోమని చెప్పి ఆయన చెప్పాడు ఒక మాట. చదవండి, నెక్స్ట్ చదవండి ఒకసారి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పంటను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణము అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, రాగము, సంతోషించమని తన మనస్సుని పెదమనిసి చెప్పుకుంటుందట. అయితే ఇక్కడ సృష్టికర్త ఒక మాట అన్నాడు ఆ పెద్ద మనిషితో. ఏమన్నాడో అది కూడా చదువు సార్. అయితే దేవుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని కూర్చున్నాను అన్నాడు దేవుడు. చూసా, దేవుని కొరకు కాకుండా మన కోసం మనం సంపాదించుకోవడం వల్ల, దేవుని పని నిమిత్తం కాకుండా మన కోసం మనం సంపాదించుకుంటే ఈ సృష్టికర్త కూడా వాడి మీద కన్యవైతుంది. కనుక దేవుని చిత్తానుసారంగా కాకుండా వేరే విధంగా మన కోసం తన కోసం సంపాదించుకుంటే ఆ సంపాదనలో చూడలేదు, పొందుకోలేవు, నేనే నిలబడడానికి కూడా, దాన్ని తినడానికి కూడా నువ్వు ఉండవు. సో అందుకని మీరు ఏది చేసినా సరే, ఏ పట్లనైనా దేవుని మహింపరిచేదిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ మనవి ఈ విజ్ఞాపాన్ని ఆలకిస్తారు. సో మనము కూడా ఎట్లా ఉండాలంటే, మనం చేసేటప్పుడు
మనము పొందుకునేటప్పుడు మనకు కావలసిన దేవుడిని అడిగినప్పుడు కూడా దైవ చిత్తానుసారమైన మాత్రమే, ఆయనకి మహిమ కలిగించే మాత్రమే పనులు మనం చేయాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అధ్యాయంలో చదివిందేంటి, మనం చదివిన భాగంలో ఆయన ఏం చెప్తాడు, ఒక మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి, చాలా పువ్వులు కబ్జా చేసిండ్రు. కబ్జా చేసి మొత్తానికి మొత్తం అన్ని పంటలు వేసినాడు, బాగా కూరబెట్టిండు, బాగా పంట పండింది. ఆ సంవత్సరం పంట ఎలా పండిందో మర్చిపోయాడు. దేవుడు దానికి వర్షం ఇచ్చి దాన్ని ఏ పురుగులు తినకుండా చీడ పీడ నుండి విడుదల దయచేసి చక్కగా తగిన టైంకి పంట చేతిలోకి వచ్చేసింది. బాగా పంటలు పండించేసరికి ఈ పెద్ద మనిషికి బాగా విలువడి ఎక్కువ అయిపోయి దేవుడు మర్చిపోయాడు. దేవుడే మర్చిపోయాడు. పంట వేసినప్పుడు దేవుడు గుర్తున్నాడు, గింజలు విత్తనాలు పెట్టినప్పుడు దేవుడు గుర్తున్నాడు. కానీ పంట బాగా పండి బాగా తిని బాగా ఫలిసిన తర్వాత ఈ పెద్ద మనిషి దేవుడిని మర్చిపోవడం మొదలెట్టాడు. అప్పుడు ఏంటంటే ఈ పెద్ద మనిషి పంట పండిందంతా మంచి గాజల్లో నింపినాడు, ఎక్కడెక్కడ కొన్ని కట్టించిన కొట్లాంటి నింపినాడు బాగా. ఆ బాగా నింపేసిన తర్వాత బాగా పండిన పంటలు ఎక్కడ కూడా దగ్గర పంటలు పండించాడు. ఆ తర్వాత ఏమనుకుంటే ఈ పెద్ద మనిషి అనుకుంటాడు మనసులో, ఇదిగో నా ప్రాణమా, ఈ నలుపులో తెలిపడే ముందులు పెట్టుకొని నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలు సరిపడి సంపాదించాను, మరి తిరుగు కాదు సుఖించుకో అంటున్నాడు ప్రేమతో. ఇది అయితేనే మనం దేవుని చెప్తున్న లేకుండా మనం ఎవడైనా ఒక ధనాన్ని బతకగలుగుతాడా? బతకలే కదా. సొంతగా భూమి మీద మనకి దేవుడు ఇచ్చిన టైంలో దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగి జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. అయితే ఈ పెద్ద మనిషి ఎప్పుడైతే అట్లా అనుకున్నాడో, ఈయన సృష్టించిన సృష్టికర్త ఉంటాడు కదా, మనల్ని క్రియేట్ చేసిన సృష్టికర్త. ఆ సృష్టికర్త ఏమన్నాడో తెలుసా? పిచ్చోడా, ఈ రాత్రే నేను తీసేస్తాను ఈ రోజు భూమి నుంచి. అప్పుడు నీ కోసం కూడబెట్టుకున్నాను ఏమో అయిపోయారా, అవి వెళ్ళి నెరవేరా. పిచ్చోడా, నువ్వు నా దగ్గర మంచుకుంటేనే నీకు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు నాకు వ్యతిరేకంగా అయితే ఇచ్చిన కూడా తీసేస్తాను, ఇచ్చిన కూడా తీసేస్తాను. సో భూమి మీద ఉండేటప్పుడు మనుషులైనా మనం ఎవరైనా పర్లేదు, ఏం చేసిన పర్లేదు, ఎవరైనా పర్లేదు, నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అనే అలవాటు చేసుకోవాలి. ఎవడైనా 100 సంవత్సరాలు చదువుతానని గుండె మీద చేసి చెప్పుకునే రోజులు కావు. మనం చెప్పుకోలేము. పుట్టడం అయితే పుట్టినా కానీ ఎప్పుడు వెళ్తాం మనం తెలియదు కాబట్టి అది మన చేతుల్లో లేదు. అది దేవన ఇష్టం, దాన్ని అనకూడదు కూడా. అంతవరకు నేను ఆ పనులు ఎలా ఉండాలంటే భూమి మీద దేవుని యొక్క భగవంతుతో కూడిన జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకోవాలి. మనిషి ఇదేది. కానీ ఈ రోజు మనిషి దేవుని మర్చిపోయాడు. బాగా భూమిలో భూమిలో బంగారం ఇల్లులో పరిగెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. మోసం, కబ్జా, అన్యాయం. దేవుడు చూస్తాడు. చూస్తూ ఏమైందంటే ఓ 2 సంవత్సరాలకి వర్షం కానీ పండుగ కానీ చేస్తే ఎవరింట్లో ఆడే స్థలాలు అయిపోతుంది. ఇంకెవడు అవసరం, ఎవడు పోయాల్సిన అవసరం లేదు మనం. సో అందుకనే సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్తను గుర్తు చేసుకోవాలి. గుర్తించిన దేవుడు మనం మర్చిపోకుండా మన జీవితంలో అనుదిన జీవితంలో గుర్తు చేసుకోవాలి. సృష్టికర్తని ప్రార్థన చేయాలి, మెలకువగలిగి ఉండాలి. అన్ని ఇచ్చిన దేవుడిని ఒళ్ళు పొగరెక్కిన మాట్లాడకుండా జాగ్రత్తగా దేవుని యొక్క భయభక్తులతో కూడిన జీవితాన్ని మనము జీవించడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో వేళలు మనము దేవుని చూడొచ్చు. మనకు మానంగా మెరుగు చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. మనము ఏమి లేవు. ఇంతటి వాడు అంతటి వాడు, ఇంత పేపర్లు అంతటి వాడు, ఎన్ని కోట్లు ఉన్నాయి 2 విరోజనాలు 2 వామిటింగ్స్ పెడితే ఈ ఇంతటి వాడు అంతటి వాడు ఏమవుతాడు? ఇంకా కళ్ళుగా తాగి పైకి చూడాల్సిందే. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని మర్చిపోయిన జీవితంలో ఒకవేళ ఉన్నావేమో చూసుకోవాలి. ఈరోజే దేవుడిని మర్చిపో, దేవుడిని ప్రార్థన చేయి, దేవునికి విధేయుడై జీవించే జీవితాన్ని జీవించు. అట్టి విధమైన దేవుని యొక్క భగవత్తులు యెహోవా తన యేసయ్య నామములో కనికరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.